డిఫాల్ట్ డైలాగ్ ఏంటి గోల్డెన్ క్యాంపెయిన్స్ ఏదో వీడియో వస్తుందని గీస్తా. అసలు ఇంత మాట్లాడు అదే ఫార్మల్ టాక్. ఫోటోగ్రాఫరే పెళ్లి అయిందిరా, వాడే వెళ్ళిపోయాడు రా హనీమూన్ కి. మగుడు పెళ్ళం వాళ్ళు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చుదని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎంజాయ్ ద వీడియో. Small city thinking, I get why you left. Small-minded people sure know how to drink. I came to the party. ఫస్ట్ ఏం కేక్ చేస్తున్నారు, ఎన్ని కేజీల కేక్ ఉంటుంది, ఏం చేస్తున్నారు చెప్పాలా? నువ్వు చెప్పు, నేను తర్వాత చూసుకుంటా. డైలాగ్ డిఫాల్ట్ డైలాగ్ స్ట్రాబెరీ హేజల్నట్ కేక్. రేపు ఉషా బ్యాచిలర్ పార్టీ చేస్తున్నాం కాబట్టి పార్టీకి స్పెషల్గా కేక్ చేద్దామా? ఓకే. ఎన్ని కేజీలు ఉంటుంది కేక్? అప్రాక్సిమేట్గా 2 kilos. ఓకే, సరిపోతుందా మనకి? ఏమన్నా మిగులుతుందా నేను ఇంటికి తీసుకెళ్ళడానికి? ఇంకోటి చేస్తాలేరా, రేపు చాలా మంది వస్తారు మన ఫ్రెండ్స్. తినేవారు ఏందో అనుమానాస్పదంగా ఉన్నాడు. ఈ కేక్ నచ్చి ఆ ఇంటి దగ్గర బేక్ చేసుకోవడానికి రాసుకుంటున్నాడు. మా షెఫ్ 2 kgs అన్నాడంటే 2.5 to 3 kgs ఇస్తారు. సో మంచితనం. నేను మళ్ళీ వీళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. మా షెఫ్ కేక్స్ చాలా బాగా చేస్తున్నారు, యాక్చువల్లీ చాలా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ పేరేంటి ఒకసారి? పూజ నిఖిల్ ఫ్రోస్టింగ్ ఫ్యాంటసీ. ప్లీజ్ ఫాలో. నాకు డైలాగులు లేవు, ఓన్లీ నవ్వు మాత్రమే ఇచ్చారు స్క్రిప్ట్ లో. వైట్ బుక్ మాది, బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఏంటి గోల్డెన్ క్యాంపెయిన్స్ ఏదో వీడియో వస్తుందని గీస్తున్నాడు. ఆయన చెప్పు. కూడికలు చేస్తున్నాడు, నోటితో ఇలా చేతితో చేస్తున్నాడు. అవన్నీ అంత ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వకపోతే నీ కేక్ అట్టి అయిపోతుంది. సో ఇందులో ఏమేమి కలిపావు? ఆల్ పర్పస్ ఫ్లోర్, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్. ఓకే. తర్వాత దాన్ని బాగా కలపాలన్నమాట, చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి అన్ని కలిసేలాగా పక్కన పెట్టుకోవాలి. లైట్గా మెల్ట్ చేసుకొని. సో ఇందులో ఏమేమి వేసావు? ఫస్ట్ జస్ట్ బటర్ అండ్ షుగర్, స్లోగా ఎగ్స్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. వెన్నెలా ఎసెన్స్ అనమాట. ఎసెన్షియల్ ఒరిజినల్ వెనిలా బీన్స్ ఇది. ఒరిజినల్. ఓకే, ఫ్లేవర్. సో తినే ఇప్పుడే రీచ్ అయింది ఇక్కడికి. హాయ్ చెప్పు ఒకసారి. తిందనమాట బ్యాచిలర్ పార్టీ రేపు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది మిక్స్ అయిపోయింది, డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేయాలి స్లోగా. సో ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలన్నమాట. చేతితో బీట్ చేస్తే ఇలా బీట్ అవ్వదు, మన చేతులు బీట్ అయిపోతాయి. సో ఇలా. సో ఇది హేజల్నట్ కేక్ కాబట్టి హేజల్నట్ అనమాట. సో మిక్సర్లో యాడ్ చేస్తున్నాం. సో మిక్సర్ మొత్తం యాడ్ చేస్తాం, కలిపేసుకోవాలి. అన్నం పెట్టుకోసా. ఎన్ని డిగ్రీస్? 180లో 10 minutes. 180 degreesలో 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి. ఈ 2 మౌల్డ్స్లో ఈక్వల్గా సపరేట్ చేసుకుందాం. ఓకే. మౌల్డ్ కింద ఏమన్నా రాదా? 2 ఫ్లోర్. ఒక రూమ్ చేంజ్ అయితే ఒక రోజు అట్లా చేస్తాడు ఎందుకలా అనమాట. ఏది నాకు తెలియదు. అవునా? ఏం మరి ఆ టర్బులెన్స్ ఎక్కువ ఉంది ఆ టైంలో. పెట్టి క్లోజ్ చేసిన తర్వాత అసలు ఓపెన్ చేయకండి మళ్ళీ అయ్యేంత వరకు. ఓకే. ఎంత పెట్టు టెంపరేచర్? 180. మనం పెట్టి చూస్తే ఎంటీ రా, అంటే లైక్ నీట్గా నీట్గా వచ్చిందిగా. యా, అంటే బేక్ అయిపోయింది కంప్లీట్గా. సో వీ కెన్ రిమూవ్ దిస్. అందులో బిస్కెట్స్, షుగర్. వీళ్ళ దగ్గర కూడా అంటే ఆపోజిట్ లో జామ్స్ ఉంటాయి. ఎందుకు చేయొద్దు? కడితే ఇట్లా ముద్ద రావాలి. మీరు తింటారేమో. ఇప్పుడు స్టార్మర్ ఎందుకు చేసినావు? పైన ఏంటండి
ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, పెళ్ళి అవుతుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? పెళ్ళి ఇట్లుంటుందా అని ఫీల్ అవుతుందా అంటే ఎట్లా? ఇంకా స్ట్రెస్ఫుల్ ఉంటుందా అని. కొత్తదా? సరే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అంటే కొన్ని కీ మూమెంట్స్ ఇంతమందిలో అందరికి వస్తున్నాయి మంచిగా. ఓకే చేయమంటావా? ఫస్ట్ జర్మనీలో అనుకున్నా ఇక్కడనే చూసుకొని చేసుకోవాలి అని చెప్పేసి, ఎందుకంటే మైండ్ సెట్ కానీ జర్మనీ కాదు ఇండియనే కానీ జర్మనీలో అనుకున్నా. కానీ Shaadi.com లో ఒక 5 profiles మాట్లాడినా, సెట్ కాలే. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను ఎవరితోటైతే అప్రోచ్ అవుతానో లోన్ విషయం ఫస్ట్ చెప్తా. మా ఇంటిది లాస్ట్ ఏప్రిల్ లో తీసుకున్నది, అది చెప్పినాక ముందుకు వెళ్ళిన వాళ్ళ దాంట్లో సెకండ్ పర్సన్ మనీ. అయితే ఇంకా అట్లా రిక్వెస్ట్ వచ్చింది Shaadi.com లో ఇండియా నుండి, కానీ నేను రిజెక్ట్ కొట్టిన, ఎందుకంటే ఇక్కడనే చూస్తున్నా కదా ఫస్ట్. దాని తర్వాత నా బర్త్డే అయింది కదా నవంబర్ లో, అయిపోయినాక ఓకే ఇక ఏం ప్రొఫైల్ సెట్ అవుతుందో ఒకసారి మళ్ళీ ఇంకా పోదాం, ఎవరో రిక్వెస్ట్ పెట్టిరో అని చూసినా, ఓకే ఇక్కడ మనీ అని వచ్చింది, పెట్టింది కదా సరే ఇన్స్టా ప్రొఫైల్ అడిగితే ఇచ్చిండు. దాని తర్వాత పోయి చూసి ఇంకా స్టార్ట్ చేసిన మాట్లాడడం. ఎగ్జాక్ట్ గా November 20 నుండి స్టార్ట్ చేసిన. 1-2 weeks వరకు కనెక్ట్ కాలే. అసలు ఎంత మాట్లాడారు అదే ఫార్మల్ టాక్, అదే జరుగుతుంది. అసలు నాకు కనెక్షన్ అనేది వస్తుంది. అసలు చెప్పి నాకు ఇట్లా ఫోన్ లో నాకు వీడియో కాల్ చేయని చెప్పేసి ఫోటోలా తీద్దాంలే. పెళ్లి కంట దీపక్ పెళ్లిగా పెళ్లి చేసుకొచ్చుతా. వాళ్ళు రెచ్చిపోయి ఇంకేమైనా చేసారనుకో. అందరూ రావాలి మచ్చా. అర్జున్ వాడు కూడా పెడతాడు. అర్జున్ గ్రీన్ లైట్ కుక్మల్ das ist los rote Licht, das ist nichts funktioniert mehr. నాకు రావట్లే ఆడ, నేనే ట్రై చేసిన బాగా. ఫ్లైట్ వెళ్ళిపోతా అన్నాడు ఆగి వల్ల. లేదు యజమా చిప్స్ హాఫ్ గ్లాస్ జ్యూస్ తాగిన, ఇంకేం కావాలా? ఏం బాధ చెప్పాలి మా నగలు లేవురా, వస్తే ఫోటోగ్రాఫర్ కి దేవుని తోడరా, నన్ను నమ్మరా, దేవుని తోడరా. ఫోటోగ్రాఫరే పెళ్లి అయిందిరా, వాడే వెళ్ళిపోయాడు రా హనీమూన్ కి, ఇంకా రాలేదు. నిజంగా రాబే, నమ్మండి రా నా మాట. అవున్నారా నాయన?
వద్దు చాలా ఉంటాయి ఏముండవాడా పెళ్ళైపోయింది నాకు. అట్లా ఆమె వదిలేసి మళ్ళీ నేను సింగిల్ రాలేను ఇట్లా బయటికి. డ్రామాలు ఎక్కువ చేస్తారు అందుకు. వాళ్ళే కాదు బేసిక్లీ అమ్మాయిల గురించి చెప్తున్నాడు. Oh, that's next normal. Das ist ungesund. Das ist nichts normal. Das sind Scheiße. Das ist nichts normal. Mashallah. ఏంది పైన Ricola pasta with mozzarella and kind Zwiebel mehr. Du bist schon ein Frau. Ja. Und wie findest du die Frau? Wie findest du die Frau? అదే కీ ఉండలే కీ తిప్పేసి ఉంటుంది. చిపోట్లు అనేది ఒక చిన్ని स्ट्रेस इधर भी होता है నిన్న చిట్టన్ చిట్లా చిరిదండి చెడిపోయి వేరే ఉన్నాయి ఉన్నాయి దండిగా ఉన్నాయి ఇంకా వేరే ఉన్నాయి ఏమీ లేదు. మాదిరిగా ఉంటది. అదే పిజ్జా ఓన్లీ పిజ్జా హట్ పిజ్జా నువ్వు చేస్తావు మొత్తం పిజ్జా హట్ ఎప్పుడైనా యజమాన్ ఏమనంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఉంటది అనమాట, ఆపోజిట్ లో ఉంటది. సాంగ్స్ మ్యూజిక్ నేనైతే సాయం My head above the water. Finally I can breathe again. సాయి పల్లవి సాయి నేను ఎంచుకున్నారా 8 to 10 రా యజమాన్. గ్యాప్ చాలా ఉంది చెప్తారు. అప్పుడు పెళ్ళం వాళ్ళు సరేనా. ఇప్పుడు స్ట్రా అంటారు. సో అలా స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇలా వెళ్ళి టమోటా గుచ్చాలి. టమోటా పుల్లలకి ఓకే టమోటా గున్న పుల్లలకి అంటారు, టమోటా కాదు. అయితే చూడు నోట్లో పెట్టి ఉదయాలన్నమాట. పెట్టుకో.
ఫ్రేమ్ లో తీయకుండా హరీష్ మళ్ళీ అందరినీ నెక్స్ట్ మంత్ లో అది అలాంటి సౌండ్ వచ్చింది. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.